నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది ఇరాన్ రాజకీయాల్లో జరిగిన ఒక షాకింగ్ డ్రామాటిక్ ఎపిసోడ్ గురించి. ఇజ్రాయెల్ బ్లూ స్పారో బాలిస్టిక్ మిసైల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా ఆయన కుమారుడు మొస్తబా ఖమేనీ ఎలా బయటపడ్డాడు? ఇప్పుడు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఎంపికైన మొస్తబా ఎక్కడ ఉన్నాడు? ఈ డ్రామా వెనుక సీక్రెట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫిబ్రవరి 28, 2026 ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని సుప్రీం లీడర్ కాంపౌండ్పై ఇజ్రాయెల్ బ్లూ స్పారో హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్ దాడి చేశాయి. ఈ దాడి లక్ష్యం ఒకటే, ఖమేనీ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేయడం, ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరచడం. దాడిలో అలీ ఖమేనీ సహా అనేక మంది టాప్ లీడర్లు మరణించారు. ఐఆర్జీసీ చీఫ్ మహమ్మద్ పాక్పూర్, డిఫెన్స్ మినిస్టర్ అజీజ్ నసీర్ జాదేహ్, సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో చీఫ్ మహమ్మద్ షిరాజీ ఖమేనీ కుటుంబం నుంచి మోస్తబా భార్య జహ్రా హద్దాద్ అదేల్, కుమారుడు బాగర్ కూడా మరణించారు. ఇది ఒక ఫ్యామిలీ ట్రాజడీతో పాటు ఇరాన్ పొలిటికల్ స్ట్రక్చర్పై పెద్ద దెబ్బ. కానీ మొస్తబా ఖమేనీ ఎలా బయటపడ్డాడు అన్న విషయం ఓ లీక్ అయిన ఆడియోలో పూర్తిగా బయటకు వచ్చింది. మార్చి 12న సీనియర్ క్లెరిక్స్, ఐఆర్జీసీ కమాండర్లతో మజాహెర్ హుస్సేనీ, అలీ ఖమేనీ ఆఫీస్ ప్రోటోకాల్ హెడ్ మాట్లాడిన ఈ ఆడియోలో షాకింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. మొస్తబా తన తండ్రి కాంపౌండ్లోనే ఉండేవాడు. అదే బిల్డింగ్లో రెసిడెన్స్, రిలీజియస్ హాల్ ఉండేవి. దాడి జరిగిన కొద్ది నిమిషాల ముందు మొస్తబా గార్డెన్లోకి వెళ్ళాడు. ఏదో చేయాలని బయటకు వచ్చాడు. అప్పుడే మిసైల్స్ దాడి చేశాయి. బిల్డింగ్ ఎగిరిపోయింది. అతని భార్య, కుమారుడు మరణించారు. మొస్తబాకి కేవలం కాలుకు మాత్రమే గాయమైంది. హుస్సేనీ ఆడియోలో ఇలా అన్నారు: దేవుని ఇష్టం ప్రకారం మొస్తబా యార్డులోకి వెళ్ళి తిరిగి వస్తుండగా మిస్సైల్ దాడి జరిగింది. అతని భార్య ఇన్స్టంట్గా షహీద్ అయ్యారు. ఈ దాడి మొస్తబా రెసిడెన్స్, అతని సోదరుడు మొస్తఫా ఇంటిపై కూడా జరిగింది. మొస్తఫా దంపతులు దుమ్ము శిథిలాల మధ్య బయటపడ్డారు. వాళ్లకు ఏమీ కాలేదు. దాడి లక్ష్యం ఖమేనీ కుటుంబాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయడమే కాదు, సక్సెషన్ ప్లానింగ్ను డిస్టర్బ్ చేయడం కూడా. మహమ్మద్ షిరాజీని టార్గెట్ చేయడం వల్ల కొత్త కమాండర్లు రావడానికి అవకాశం ఇవ్వాలని, రియోటర్లు, ఇన్ఫిల్ట్రేటర్లు లాభం పొందాలని శత్రువు ఆలోచించింది. ఇప్పుడు మొస్తబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఎంపికయ్యాడు. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆడియో తర్వాత కూడా మొస్తబా పబ్లిక్గా కనిపించలేదు. కొన్ని రిపోర్టుల ప్రకారం ఆయన కోమాలో ఉన్నాడని, క్రిటికల్గా గాయపడ్డాడని చెప్పారు. మొస్తబా ఎంపికయ్యాడు, కానీ ఇది సుప్రీం లీడర్ ఇష్టానికి వ్యతిరేకంగా, బహుశా ఆయన స్వంత ఇష్టానికి కూడా వ్యతిరేకంగా ఉండవచ్చు. ఆయన నుంచి ఏ సమాచారం లేదు. ఆయన మాత్రం స్టేట్ టీవీలో ఒక రాతపూర్వక మెసేజ్ రీడ్ చేయించారు అంతే అని ఇరాన్లోని ఓ అధికారి వెల్లడించారు. ఈ ఘటన ఇరాన్ ఇతిహాసంలో ఒక టర్నింగ్ పాయింట్. మొస్తబా 17 ఏళ్ల వయసులో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఫ్రంట్ లైన్లో పోరాడాడు. ఒక్క వారం మిస్ అయ్యాడు. అప్పుడు ఐఆర్జీసీ కమాండర్లు ఆయనను అనుభవం లేని వాడిగా చూశారు. కానీ ఇప్పుడు డెస్టినీ ఆయనను సుప్రీం లీడర్ సీటులో కూర్చోబెట్టింది. యుద్ధం మధ్యలో ఇరాన్ నాయకత్వం ఎలా మారుతుంది? మొస్తబా రివెంజ్ తీర్చుకుంటాడా? ఇది గ్లోబల్ జియోపాలిటిక్స్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఫ్రెండ్స్, ఇది యుద్ధం మాత్రమే కాదు, భాగ్యం, దైవ ఇష్టం మరియు పవర్ గేమ్స్ కథ. మీరు ఏమనుకుంటున్నారు? మొస్తబా లీడర్షిప్ ఇరాన్ను బలోపేతం చేస్తుందా? కామెంట్స్లో చెప్పండి.